ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో తెలుసా? ఆయన బిడ్డల పట్ల ఆయన యొక్క పర్పస్ ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలుసా? ఒక తండ్రిగా ఆయన పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడుతున్నాడో చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలలో ఇలా ఉంటుంది. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే ఒక ఉన్నతమైన ప్రణాళిక. దేవుని వాగ్దానాలు మనం ఇలా రిసీవ్ చేసుకుంటాం. చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తితో నువ్వు రేపటి నుంచి చెత్త కాగితాలు కాకుండా బాటిల్స్ ఏరుకుంటావంటే అది నమ్ముతాడు. ఎందుకంటే తన లైఫ్కి అది సరిపోతుంది కాబట్టి. అదే వ్యక్తితో నువ్వు పిఎం అవుతావంటే నమ్మడు. ఎందుకో తెలుసా? తన లైఫ్కి లేదా స్థితికి అది అసాధ్యం కాబట్టి. కానీ దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలను చేయగలిగినటువంటి వాడు. దేవుడు ఆయన బిడ్డలకు ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడతాడు. ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు కాబట్టి ఆయన పిల్లలు కూడాను ఉన్నతమైన స్థితిలోనే ఉంచాలని ఇష్టపడతాడు. ఆయన యొక్క స్థితికి తగిన విధంగా వాగ్దానాలు చేస్తాడు. అవి మనం రిసీవ్ చేసుకోవడం కష్టము, విశ్వసించడానికి కూడాను కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు కాబట్టి ఆయన యొక్క వాగ్దానాలు అసాధారణంగానే ఉంటవి. పెంట కుప్ప మీద ఉన్నటువంటి దీనులను ఉన్నతమైనటువంటి స్థితిలో నివసింపచేసేటటువంటి శక్తివంతుడు ఆయన.